వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాతం తపోనిధిం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః కన్యాభరణి సంజాతం బాధూలకులభూషణం శ్రీరంగార్యగురోః పుత్రం షఢగోపమహం భజే అస్మత్ గురుభ్యో నమః. గంగాది పుణ్యజలాలు కూడా ఎందుకు పవిత్రములయ్యాయి అంటే ఆ నదీ తీరంలో పరమాత్మ ఉన్నాడు కాబట్టి. భగవంతుని దివ్యక్షేత్రాలుంటేనే గంగాది నదులు కూడా పవిత్రములు అంతే కదా. పరమాత్మకి ఏం పేరు? నారాయణుడు కదా. అంటే ఏమర్థం? నారాహ అయనం. నారాహ అంటే జలములు. ఆపో నారా ఇతి ప్రోక్తాః ఆపో వై నరసూనవః తదస్య అయనం తేన నారాయణ స్మృతః. నారాయణ అంటే నీటిలో ఉండేవాడు, జలము ఆధారముగా ఉన్నవాడు. పరమాత్మ జలములో ఉన్నాడు కాబట్టి జలం పవిత్రం. పరమాత్మ ఆశ్రయం కాకుంటే జలమునకు కూడా పవిత్రత రాదు. పరమాత్మ యొక్క ఆశ్రయం కాబట్టి అగ్ని పవిత్రం కదా. అందువల్ల భగవంతుని ఆశ్రయంతో తక్కినవన్నీ పవిత్రములు అవుతాయి. గంగాది పుణ్యక్షేత్రములు పరమాత్మ యొక్క అధిష్టానం కాబట్టి పవిత్రములవుతాయి. విష్ణోః ఆయతనం ఆపః సక్షపాంపతి. పరమాత్మను అపాంపతి అంటారు. జలము పరమాత్మకు ఆధారము, అందువల్ల అది పవిత్రం. అలాగే ఏకాదశి ద్వాదశి తిథులు ఎందుకు గొప్పవి? పరమాత్మకు ప్రీతిపాత్రములు. పరమాత్మకు ప్రీతిపాత్రములు కాబట్టి. అలాగే నవమి, అష్టమి, చతుర్థి, తృతీయ, చతుర్దశి, పూర్ణిమ ఎందుకు మంచివి? ఆయా తిథుల్లో పరమాత్మ రాముడిగా పుట్టాడు, కృష్ణుడిగా పుట్టాడు, నరసింహునిగా పుట్టాడు, ద్వాదశి వామనుడిగా పుట్టాడు కదా, మత్స్యముగా పుట్టాడు, కూర్మముగా పుట్టాడు. పరమాత్మ భూలోకానికి వచ్చిన కారణంతో ఆయా తిథులు పవిత్రములు. పరమాత్మ నీటిలో ఉంటాడు కాబట్టి మనకు జలము పవిత్రము. పరమాత్మ మేలుకొనుట, పరమాత్మ నిద్రపోవుట, పరమాత్మ పక్కకు పొర్లుట, పరమాత్మ లేచుట అంటాం కదా. ప్రబోధన ఏకాదశి, పరివర్తన ఏకాదశి, శయన ఏకాదశి, ఉత్థాన ఏకాదశి ఏమిటివన్నీ? తిథుల పవిత్రత రావాలంటే పరమాత్మ సంబంధం ఉండాలి కదా. ఏకాదశి ఆయన లేచినది, ఆయన పడుకున్నది, ఆయన పక్కకు పొర్లినది, ఆయన నిద్రపోయినది, ఆయనకి ఇష్టమైనది అంతే. అలాగే ద్వాదశి వామనుడు పుట్టాడు, వామనావతారం ద్వాదశి. అష్టమి కృష్ణుడు పుట్టాడు, నవమి రాముడు పుట్టాడు, చతుర్దశి నరసింహుడు పుట్టాడు. అంటే వచ్చారు. పరమాత్మ అవతారాలు ఆయా తిథులలో వచ్చాయి కాబట్టి తిథులు పవిత్రాలు. పరమాత్మ గంగలో ఉన్నాడు కాబట్టి ఆయా నదులు పవిత్రాలు. పరమాత్మ అవతారం యొక్క ఆశ్రయంతో ఇవన్నీ పవిత్రములయ్యాయి అదా. అంతెందుకు, మనం చేసేటువంటి శ్రాద్ధ ప్రక్రియ కూడా శ్రాద్ధం మొత్తం పూర్తి కాగానే ఏం చేస్తామండి? గదాధర ప్రీయతాం, జనార్దన ప్రీయతాం, పితృరూపీ భగవాన్ గదాధర ప్రీయతాం. నా పితృరూపం ఉన్నటువంటి భగవంతుడు నారాయణుడు ప్రీతి చెందాలి. శ్రాద్ధము ఆయనకే అర్పణ.
స్నానము ఆయనకే అర్పణ, దానము ఆలోచించండి. గోదానం చేస్తాం, భూదానం చేస్తాం, దానం చాలా చేస్తాం. ఏమని చేస్తాం? మహావిష్ణు స్వరూపాయ బ్రాహ్మణాయ తుభ్యం ఇదం. ఎందుకు ఇస్తాం ఆయనకు? ఎందుకే వారికి ఇవ్వాలి? ఆయన పరమాత్మ స్వరూపుడే. పరమాత్మకు చాలా ఇష్టం కాబట్టి బ్రాహ్మణోస్య ముఖమాసీత్ అని వేదం చెప్పింది కాబట్టి, పరమాత్మకు ఇష్టుడు ప్రియుడు కాబట్టి, పరమాత్మ జ్ఞానం కలవాడు, బ్రహ్మ జ్ఞానం కలవాడు బ్రాహ్మణుడు. పరమాత్మ అంటే ఏమిటో ఎంతో కొంత తెలిసినవాడు కాబట్టి బ్రాహ్మణుడు పవిత్రుడు. ఆ బ్రహ్మజ్ఞానం ఉంటే అందరూ పవిత్రులే, ఒక బ్రాహ్మణుడే కాదు. విదురుడు ఉన్నాడు, పవిత్రుడే. ధర్మవ్యాధుడు పవిత్రుడే. జ్ఞానం ఉందండి. అందువల్ల దానం చేసేటప్పుడు కూడా మహావిష్ణు స్వరూపాయ అని పరమాత్మ స్వరూపంగానే స్వామికి చెబుతాము. అందువల్ల అవి కూడా పవిత్రములు. యజ్ఞము, దానము, తపస్సు, యోగము, ఇలాంటి అన్ని క్రియలు కూడా భగవంతుణ్ణి ఆరాధిస్తున్నాం కాబట్టే పవిత్రములు. యజ్ఞ దాన తపఃకర్మ నత్యాజ్యం కార్యమేవ తత్. యజ్ఞోదానం తపశ్చైవ పావనాని మనీషిణాం. ఇవన్నీ పావనములు కాబట్టి వాటిని ఎందుకు పావనాలయ్యాయి? ఆరాధిస్తాం కాబట్టి. పరమాత్మను ఆరాధిస్తున్నాం కాబట్టి యజ్ఞం దానం తపస్సు లాంటి క్రియలన్నీ పవిత్రములు. ఆరాధన పూజ పవిత్రం ఎందుకు? ఆయనకు చేస్తున్నాం కాబట్టి. పరమాత్మకు చేస్తున్నాం కాబట్టి పూజ కూడా పవిత్రము. మనం వరుణుణ్ణి ఆరాధించాలి అనుకుంటే ఏం చేస్తాం? వరుణాయ నమః అనం. వరుణాంతర్యామినే భగవతే పుండరీకాక్షాయ నమః. వరుణునిలో అంతర్యామిగా ఉన్న పుండరీకాక్షునికి నమస్కారం. సకల దేవతాంతర్యామి వాడే కదా. అందరిలో అంతర్యామిగా ఉండేవాడు వాడే, పరమాత్మే. పరమాత్మ అంతర్యామిగా ఉంటాడు కాబట్టే మనం పవిత్రులమవుతాం. పరమాత్మను ఆరాధిస్తాం కాబట్టే పవిత్రులమవుతాం. పరమాత్మ ఆరాధనకు ఉపయోగిస్తున్నాం కాబట్టే పుష్పాదులు ఫలాదులు పవిత్రం. పరమాత్మ ఉంటాడు కాబట్టే జలము పవిత్రము. పరమాత్మను చెప్పేది కాబట్టే యోగజ్ఞానం అనేటువంటిది పవిత్రము. ఇలా అన్నిటికి కూడా పవిత్రత పరమాత్మను ఆశ్రయించవలని. విష్ణుం క్రాంతం తత్వదర్శి. ఎవరు పరమాత్మను చూడగలిగారో, ఎవరు పరమాత్మను దర్శించగలిగారో వారు పవిత్రులు, వారు పరమ పవిత్రులు అని చెప్తున్నాం. వేదములు ఎందుకు గొప్పవి? ఏం చెప్తాం? వేద విద్యే పరే పుంసి. తానే చెప్పాడు గీతలో, సర్వైశ్చ వేదై అహమేవ వేద్య. సకల వేదములు నన్నే తెలుపుతున్నాయి. వేదములతో చెప్పేవాడిని నేనే. భగవంతుణ్ణి తెలియజేస్తున్నాయి కాబట్టే వేదాలు పవిత్రాలు. భగవంతుణ్ణి చెప్తున్నాయి కాబట్టే ఇతిహాసాలు పవిత్రాలు. పరమాత్మ యొక్క ఆరాధన చెప్తున్నాయి కాబట్టి స్మృతులు పవిత్రాలు. పరమాత్మ కథలు చెప్తున్నాం కాబట్టి పురాణాలు పవిత్రాలు. శృతి కానీ స్మృతి కానీ ఇతిహాసములు కానీ పురాణములు కానీ ధర్మశాస్త్రములు కానీ కావ్యములు కానీ భగవంతుని గుణాలను, భగవంతుని కథలను, భగవంతుని కీర్తిని చెప్పినప్పుడే పవిత్రత. పరమాత్మ గుణాలను, పరమాత్మ నామాన్ని, పరమాత్మ కీర్తిని చెప్పనివేవి పవిత్రం కాదు. సకలములకు పవిత్రత కలిగించేవాడు పరమాత్మే. ఆయనే పవిత్రాణం. పవిత్రం అంటే అది అర్థం. ఒక ఉదాహరణ కావాలంటే, వేదవ్యాస భగవానుడు మరి 17 పురాణాలు రాసి, మహాభారతము రాసి, వేదాన్ని విభాగము చేసి, బ్రహ్మసూత్రాలు చేసి, ఇన్ని చేసి కూడా స్వామి తృప్తి పొందలేదు.
కాస్త దిగులు పడ్డాడు. ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి, ఇంకా ఏదో చెయ్యాలి. నేను చేయవలసింది చేయలేదు, ఎందుకో నాకు తృప్తి కలగటం లేదు అని బాధపడుతుంటే నారదుడు వచ్చాడు. సరే, నారదునికి అర్ఘ్యం పాద్యం అతిథి మర్యాద చేసి కూర్చోబెడితే, ఏమయ్యా వ్యాస భగవాన్, ఎందుకయ్యా దిగులుతో ఉన్నావు? ముఖం వాడిపోయింది. నీకు దిగులేమిటయ్యా? మహాభారతం అనే పేరుతో వేదాన్నే అందించావు కదా, ఎన్నో పురాణాలు రాశావు కదా, ఇన్ని చేశావు కదా, దిగులెందుకు అంటే, స్వామి అదే నాకు అర్థం కావటం. ఇన్ని చేశాను, నా మనస్సు ప్రసన్నం కావటం లేదు, ఇంకా ఏదో తక్కువ ఉంది అంటే చెప్తాడు స్వామి, అన్ని చేశావు కానీ భగవత్ సంబంధాన్ని, భాగవత సంబంధాన్ని ప్రధానంగా చెప్పలేదు. భారతం చెప్పావయ్యా, నువ్వు అనుకుంటున్నావు భారతం వేదమని, నేను అనుకుంటాను, నాకు తెలుసు కాబట్టి. ఆ జ్ఞానం నాకు కలిగింది కాబట్టి నాకు తెలుసు, ఋషులకు తెలుసు, జ్ఞానులకు తెలుసు. కానీ మహాభారతం వేదమని ఎందరికీ తెలుసు? భారతాన్ని చదువుకున్నటువంటి వాళ్ళు ఏమనుకుంటారండి? కౌరవ పాండవ యుద్ధాన్ని చూస్తే నీ ఆస్తిని, నీ సంపదను, నీ హక్కును ఎదుటివాడు ఆక్రమిస్తే, అన్యాయంగా నిన్ను అడిస్తే ఎదురు తిరుగు, వాణ్ణి చంపైనా నీ ఆస్తి నువ్వు దక్కించుకో, నీ హక్కు నువ్వు కాపాడుకో. కాదా భారతం ఇది చెప్పడం లేదా? ఇది అర్థమవుతుంది వాళ్ళకు. చికీర్షితం కృతమేవ పూర్వం, లోకంలో మానవులంతా ఏమనుకుంటున్నారు ఆగదే చెప్పావు. అందులో తత్వం ఉందని నీకు నాకు ఒకరికి తెలుసు. భారతం విని ఈనాటి కాలం వారు, ఆనాటి కాలం వారు కూడా అర్థం కంటే అపార్థం ఎక్కువ చేసుకున్నారయ్యా. సరే, ఎప్పుడో కొందరికి క్షేమాన్ని కలిగించింది, పవిత్రతను కలిగించింది కాదనం, కానీ ఎంతమంది కలిగించింది? కాబట్టి భగవంతుని నామ సంకీర్తనం, భగవంతుని భక్తుల ప్రభావం, భగవంతుని గుణాలు, భగవంతుని కథలు చెప్పకుంటే ఎంత గొప్ప కావ్యమైనా వ్యర్థమే. తత్ వాయసం తీర్థముశంతి అంటాడు భాగవతం. అది కాకులు స్నానం చేసే చిన్న గుంట. ఆ కావ్యంలో ఎన్ని గొప్ప గుణాలున్నా, అలంకారాలున్నా, రీతులున్నా, శబ్దాలున్నా, ధ్వని ఉన్నా, వ్యంగ్యం ఉన్నా, చమత్కారం ఉన్నా, పరమాత్మ గుణాన్ని ఆశ్రయించకుంటే వ్యర్థము. అందుకే భగవత్ సంబంధాన్ని చెప్పు, భక్తుల సంబంధాన్ని చెప్పు నీ వ్యాసుడు చెప్పితే, నారదుడు చెప్పితే వ్యాసుడు భాగవతాన్ని రాశాడు. భాగవతాన్ని రాసిన తరువాత వ్యాసునికి తృప్తి కలిగింది. మనం ఏం చెయ్యాలో చెప్పాలి కదా, తానేం చెయ్యాలో చెప్పాలి కదా. భగవంతుణ్ణి సేవించిన వారు ఎలాంటి పవిత్రతను పొందుతారు, ఎలాంటి సిద్ధి పొందుతారో చెప్పొద్దా? చెప్పకుంటే పురాణాలు ఎందుకు? ఇలా భగవత్ సంబంధంతో ఇతిహాస పురాణాలు కూడా పవిత్రములు. భగవత్ సంబంధంతో పుణ్యక్షేత్రాలు పవిత్రములు, భగవత్ సంబంధంతో పుణ్యతీర్థాలు పవిత్రాలు. ఎందుకంటే మనకు చెప్తారు విష్ణుధర్మత్వంలో, పుణ్య ద్వారవతి, ద్వారకా నగరం చాలా పుణ్యము. ఎందుకు? హరిరాస్తే జనార్దన, అక్కడ స్వామి ఉన్నాడు, శ్రీమన్నారాయణుడు ఉన్నాడు. తత్తపోవనం, అది తపోభూమి. బదరికాశ్రమం పరమ పవిత్రం. ఎందుకు? స్వామి తపస్సు చేశాడు. నరనారాయణ అక్కడ ఉన్నారు, పవిత్రం. గంగ ఎందుకు పవిత్రం? పరమాత్మ యొక్క పాద అంగుఠం నుంచి వచ్చింది. విష్ణు పాదోద్భవీం గంగాం అంటాయి పురాణాలన్నీ. గంగ అనేటువంటిది
పరమాత్మ పాదము నుండి పుట్టింది కాబట్టి గంగ పవిత్రము. గంగానది సంపర్కం ఉంది కాబట్టి ఆ తీరమైన క్షేత్రాలు పవిత్రములు. ఆ క్షేత్రాల్లో పరమాత్మ ఉంటే పవిత్రాలు. చెప్పాం కదా, ద్వారవతి పవిత్రం, అయోధ్య పవిత్రం, మధుర పవిత్రం, మాయ పవిత్రం, కాశీ పవిత్రం. ఎందుకు? ఆయన ఉండేది కాబట్టి. అందువల్ల భగవత్ సంబంధంతో ఇవన్నీ పవిత్రములు. పరమాత్మ అక్కడ ఉంటాడు కాబట్టి పరమాత్మ ఉండే ప్రదేశం పరమాత్మ భక్తులుండే ప్రదేశాన్ని దివ్య దేశము అంటారు.